Hi, welcome to SV Maths channel, Inter Maths 1 trigonometric equations. So, exercise 7th A. 7th A lo second Roman lo fourth sum. So, second Roman lo first, second, third ayipema. So, fourth sum. Okay. So, last video continuation. Okay na? Chundri, solve the following equation and write the general solution. Okay. 6 tan square theta minus 2 cos square x is equal to 6 tan square x sama theta kadu x. 6 tan square x minus 2 cos square x is equal to cos 2x. Okay, చూడండి solution. 6 tan square x minus 2 cos square x is equal to cos 2x. చూడండి ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్లో మీకు ఫార్ములా తెలుసు. secant square theta minus tan square theta is equal to 1 కదా. సో ఈ మైనస్ tan square theta టేబుల్ ఏమవుతుందమ్మా ప్లస్ అవుతుంది. ఈ ప్లస్ 1 ఇటే వస్తే -1 అవుతుంది. అంటే tan square theta is equal to ఏమని రాయొచ్చు secant square theta -1. ఓకేనా, అర్థమైందా? సో ఫార్ములా రాస్తున్నాను చూడండి. secant square x -1 మైనస్ 2 cos square x is equal to చూడండి cos 2a ఫార్ములా కాసుల్లో ఫార్ములా ఉంది 2 cos square a -1. ఓకేనా? ఓకే, లాస్ట్ చాప్టర్లో వస్తుందమ్మా. ఓకేనా, ఈ ఫార్ములాస్ అన్నీ కూడా. సో అంటే ఏమని రాయొచ్చు 2 cos square x -1. cos 2a ఫార్ములా ఏంటి 2 cos square x -1. చూడండి 6 ఇంటూ secant square x -6 మైనస్ 2 cos square x ఈజ్ ఈక్వల్ టు 2 cos square x -1. ఓకేనా, అర్థమైందా ఇంతవరకును? ఓకేనా. సో చూడండి జాగ్రత్తగాను. 6 secant square x -6 మైనస్ 2 cos square x ఈ ప్లస్ వాల్యూస్ ఇటేపు తీసుకొస్తున్నాం చూడండి. -2 cos square x -1 ఇటేపు వస్తే +1 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా. సో 6 secant square x మైనస్ -6 + 1 సో అంటే -5 మైనస్ 2 cos square x 2 cos square x అంటే -2 + 2 4 -4 cos square x ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా. సో దీన్ని ఆర్డర్లో రాస్తున్నాం చూడండి. secant square x -4 cos square x -5 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా, ఇంతవరకు అర్థమైందా? ఓకేనా. సో ఈ secant theta ఏమని రాయొచ్చమ్మా 1/cos అని రాయొచ్చు కదా. సో అదే రాస్తున్నాం చూడండి 6/cos square x. ఓకేనా, అర్థమవుతుందా? -4 cos square x -5 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనమ్మా. సో ఎల్సిఎం చేయండి. 6 - 4 cos square x అంటే cos power 4x -5 cos square x by cos square x. ఓకేనా, అర్థమైంది ఇంతవరకును? సో క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే cos square x ఏమవుతుంది 0 అవుతుంది. అంటే 4 cos power 4x -5 cos square x ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా, ఇంతవరకు క్లియరేమా? ఓకే, డౌట్ ఏం లేదు కదా. సో ఇక్కడ మైనస్తో మల్టిప్లై చేస్తున్నాను చూడండి. అంటే ఏంటి 4 cos power 4x ప్లస్ 5 cos square x -6 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా. సో మైనస్ కామన్ తీసామన్నమాట. ఓకే, సో 4 6 = 24. సో 8 3 = 24. అంటే ఏంటి 4 cos power 4x ప్లస్ ఏమని రాయొచ్చు చూడండి జాగ్రత్తగాను 8 cos square x మైనస్ 3 cos square x అర్థమవుతుందా -6 ఈజ్ ఈక్వల్ టు 0. సో 8 - 3 5 కదా, సరిపోయిందా? ఓకేనా. సో ఈ రెండిట్లో ఏం కామన్ తీయచ్చమ్మా చూడండి ఒకసారి. ఏం కామన్ తీయచ్చు 2 cos square x కామన్ తీయచ్చా? ఓకేనా. 4 cos square x కదా, 4 cos square x కామన్ తీసేసి చూడండి. 4 cos square x అంటే ఏమొస్తుంది cos square x 4 2 = 8 కదా, cos square x + 2 సరిపోయిందా. 4 cos square x into cos square x అంటే 4 cos power 4x 4 cos square x into 2 అంటే 8 cos square x సరిపోయింది కదా. మైనస్ ఇక్కడ 3 కామన్ తీస్తున్నాను చూడండి.
కాస్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ 2 అంతే కదా, 3 2 6 సరిపోయిందా. సో ఈ రెండిట్లోనే ఏం కామన్ తీయచ్చు, కాస్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ 2 కామన్ తీయండి. అంటే ఏంటి, 4 కాస్ స్క్వేర్ ఎక్స్ మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0. సరిపోయిందా. కాస్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0 ఆర్ 4 కాస్ స్క్వేర్ ఎక్స్ మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ చూడండి, కాస్ స్క్వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -2 కదా. సో కాస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ ఆఫ్ ఆల్ మైనస్ హోల్ స్క్వేర్ అంటే ప్లస్ అయిపోతుంది. సో అప్పుడు 2కి రూట్ వస్తుంది, అది వేరే సంగతి. కానీ మైనస్ అనేది ప్లస్ అయిపోతుంది. సో దిస్ ఈజ్ నాట్ పాసిబుల్. సో రాసేయండి ఇక్కడ, కాస్ స్క్వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -2 ఈజ్ నాట్ పాసిబుల్. ఓకే. సో ఇక్కడ చూడండి, 4 కాస్ స్క్వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3. కాస్ స్క్వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ 4 అనేది మల్టిప్లై అవుతుంది. సో టేప్ వస్తే డివైడ్ అవుతుంది, 3/4. సో కాస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు √3/2. ఓకేనా, అర్థమైందమ్మా. ప్లస్ ఆర్ మైనస్ √3/2. సో కాస్ ఎన్ని డిగ్రీలు అయితే √3/2 అమ్మా, కాస్ 30 కదా. అంటే ఏంటి, కాస్ π/6. ఓకే. సో రాస్తున్నాను చూడండి, ద ప్రిన్సిపల్ సొల్యూషన్ పూర్తిగా రాయట్లేదు, ఈజ్ θ ఈజ్ ఈక్వల్ టు π/6. ద జనరల్ సొల్యూషన్ ఈజ్, జనరల్ సొల్యూషన్ ఏమవుతుందమ్మా, nపై ప్లస్ ఆర్ మైనస్ ఆల్ఫా కదా. nపై ప్లస్ ఆర్ మైనస్ π/6 కమా n బిలాంగ్స్ టు z. ఓకేనా, అర్థమైందా. ఇక్కడ పూర్తిగా రాయలేదు, జిఎస్ అని పెట్టాను, జనరల్ సొల్యూషన్ అమ్మా. పిఎస్ అంటే ప్రిన్సిపల్ సొల్యూషన్. ఓకే. nపై ప్లస్ ఆర్ మైనస్ ఆల్ఫా, ఆల్ఫా అంటే ప్రిన్సిపల్ సొల్యూషనే కదా, ప్రిన్సిపల్ వాల్యూ. సో π/6 కమా n బిలాంగ్స్ టు z. ఓకేనా, అర్థమైందా. ఓకే. సో డౌట్ ఏం లేదు కదమ్మా. ఇక్కడ tan స్క్వేర్ θ అని సీకెంట్ స్క్వేర్ θ -1 ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ ప్రకారం పక్కన ఫార్ములాస్ రాశాను, అవి కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే. సో సింప్లిఫై చేసాం. ఈ కాస్ 2a ఫార్ములా 2 కాస్ స్క్వేర్ a -1 ఇక్కడ ఫార్ములాస్ రాసాను, మీకు డౌట్ లేకుండా. ఓకేనా. సో ఇది కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే. ఓకేనమ్మా. నెక్స్ట్ ఓకే, నెక్స్ట్ సెకండ్ రోమన్లో 5th సమ్. ఓకేనా, చూడండి స్క్రీన్ షాట్ తీసుకున్నారా. ఓకే. సో నెక్స్ట్ సమ్ చూడండి జాగ్రత్తగాను, సెకండ్ రోమన్లో 5th సమ్. ఓకేనా, చూడండి, 4 కాస్ స్క్వేర్ θ ప్లస్ √3 ఈజ్ ఈక్వల్ టు 2 × √3 + 1 × కాస్ θ. ఓకేనా, అది ఓకే. చూడండి, 4 కాస్ స్క్వేర్ θ, చూడండి ప్రాబ్లం సొల్యూషన్ చూడండి జాగ్రత్తగా. 4 కాస్ స్క్వేర్ θ ప్లస్ √3 ఈజ్ ఈక్వల్ టు 2 × √3 + 1 × కాస్ θ. ఓకేనా, చూడండి జాగ్రత్తగాను. సో 4 కాస్ స్క్వేర్ θ ప్లస్ √3, సో దీంతో మల్టిప్లై చేస్తున్నాం. ఫస్ట్ చూడండి, 2 × √3 × కాస్ θ కదా, ప్లస్ 2 × 1 × కాస్ θ, సో 2 కాస్ θ. ఓకేనా. సో 4 కాస్ స్క్వేర్ θ ప్లస్ √3, ఈ ప్లస్ వాల్యూస్ ఇంటేపు తీసుకొచ్చేయండి, మైనస్ అవుతుంది కదా. 2 √3 కాస్ θ మైనస్ 2 కాస్ θ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా, ఓకేనమ్మా. సో దీన్ని ఆర్డర్లో రాస్తున్నాను చూడండి, 4 కాస్ స్క్వేర్ θ మైనస్ 2 √3 కాస్ θ మైనస్ 2 కాస్ θ ప్లస్ √3 ఈజ్ ఈక్వల్ టు 0.
సో ఏమైనా కామన్ తీయచ్చా చూడండి ఒకసారి. ఈ రెండిట్లో చూడండి 2 cos θ కామన్ తీస్తున్నాను చూడండి ఒకసారి. సో కామన్ తీస్తే 2 cos θ మిగులుతుంది కదా, మైనస్ ఇంకేం మిగులుతుంది ఇక్కడ 2 cos θ కామన్ తీసాం, సో √3. ఇక్కడ ఏమైనా కామన్ తీయచ్చా, -1 కామన్ తీయండి. సో 2 cos θ మైనస్ √3. ఓకేనా. సో ఈ రెండిట్లో ఏం కామన్ తీయచ్చు ఇప్పుడు, 2 cos θ మైనస్ √3 కామన్ తీయచ్చు కదా, అంటే 2 cos θ -1 ఈజ్ ఈక్వల్ టు 0. సో 2 cos θ మైనస్ √3 ఈజ్ ఈక్వల్ టు 0 ఆర్ 2 cos θ -1 ఈక్వల్ టు 0. అంటే ఏంటి, 2 cos θ ఈజ్ ఈక్వల్ టు √3. సో cos θ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 2 అనేది ఇక్కడ మల్టిప్లై అవుతుంది, సో ఇటు వస్తే డివైడ్ అవుతుంది, √3/2. సో cos ఎన్ని డిగ్రీలు అయితే √3/2, 30 degrees కదా. cos 60 1/2, cos 30 √3/2. సో π/6 అని రాయొచ్చు. ఓకేనా. ఓకే, చూడండి అంతే కదమ్మా, cos 30 కదా. ఓకేనా. సో ద ప్రిన్సిపల్ సొల్యూషన్ ఈజ్ θ ఈజ్ ఈక్వల్ టు π/6 అంతే కదా. సో ద జనరల్ సొల్యూషన్ ఈజ్, జనరల్ సొల్యూషన్ ఏమవుతుంది, ఏమవుతుందమ్మా, సారీ ఇక్కడ చూడండి π/6 కదా. ఓకే 2n/, +or -α, n బిలాంగ్స్ టు z. ఓకేనా. 2n/, +or -α అంటే π/6, n బిలాంగ్స్ టు z. సో ఇక్కడ చూడండి 2 cos θ ఈజ్ ఈక్వల్ టు 1, cos θ ఈజ్ ఈక్వల్ టు 1/2, cos 60 1/2, cos 16 ఏమని రాయొచ్చు π/3 కదా, అంతే కదా. సో ద ప్రిన్సిపల్ సొల్యూషన్ ఈజ్, PS అని రాస్తాను, పూర్తిగా రాయట్లేదమ్మా నేను, θ ఈజ్ ఈక్వల్ టు π/3. ఓకేనా. సో ద జనరల్ సొల్యూషన్ ఈజ్ ఏమవుతుంది, 2n/, ఏమవుతుంది 2n/, +or -α, n బిలాంగ్స్ టు z. సో 2n/, + or ఎంత అవుతుంది π/3, n బిలాంగ్స్ టు z. ఓకే, అర్థమైందా, చాలా సింపుల్ అమ్మా, అర్థమవుతుంది. సో ఇవి ఎంసెట్కి కూడా IMP ఈ చాప్టర్ వచ్చి. ఓకేనా, ఈజీ అండ్ వెరీ వెరీ IMP చాప్టర్. ఓకే, అర్థమైంది కదా. చూడండి ఇక్కడ 4 cos² θ ప్లస్ √3 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ ఇది సింప్లిఫై చేసాం, మల్టిప్లై చేస్తాం, సో ఇటే తీసుకొస్తాం అంతే, ఏం లేదు. ఓకే, సో ఇక్కడ 2 cos θ కామన్ తీసాం, ఫ్రాక్షన్స్ తీసాం. ఓకేనా. సో 2 cos θ మైనస్ √3 ఈజ్ ఈక్వల్ టు 0, దీనికి ప్రిన్సిపల్ సొల్యూషన్ జనరల్ సొల్యూషన్ రాసాం. ఓకే, సో సేమ్ దీనికి కూడా ఉంది, 2 cos θ -1 ఈక్వల్ టు 0, 2 cos θ ఈజ్ ఈక్వల్ టు 1, సో cos θ ఈజ్ ఈక్వల్ టు 1/2, cos 60 అంటే π/3. ఓకేనా. సో స్క్రీన్ షాట్ తీసుకుందాం ఒకసారి. ఓకే, ఓకేనా. ఓకే సో నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే థ్యాంక్ యూ. సో నెక్స్ట్ ప్రాబ్లమ్స్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం.